హైదరాబాద్ నగరంలో వరద ముంపు సమస్యకు ఎస్ఎన్డీపీతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎస్ఎన్డీపీ కింద 10 కోట్లతో పికెట్ నాలాపై నిర్మించిన వంతెనను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని నాలాలతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎస్ఎన్డీపీ కింద నాలాల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ సిఈ కిషన్ గారికి, విజయభాస్కర్ గారు, అదేవిధంగా కంటోన్మెంట్లో ఉన్నటువంటి మాజీ బోర్డు మెంబర్లు, కంటోన్మెంట్ నాయకులకు, సనత్ నగర్ నాయకులకు, మాజీ కార్పొరేటర్లకు, మరి పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన. ఏం జరుగుతుందో మీరు అందరూ కూర్చోండి. అంటే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్లో వెహికల్స్ బాగా పెరిగిపోయినాయి. మీకు కొన్ని లక్షల వెహికల్స్ పెరిగిపోయినాయి. అందుకే ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఫ్రీగా ఉండాలనేటువంటి ఉద్దేశం